హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదైతే సంపెంగ తీగ సంపెంగ పువ్వు మొక్క అండి. ఇది ఎండిపోయిందండి. సున్నం కొట్టిన ఆ పక్క బిల్డింగ్ వాళ్ళు సున్నం కొట్టి బిల్డింగ్ పనిచేసి అంతా ఎండిపోయింది. ఇది మళ్ళా ఎండిపోయిందేమో అని చిగుర్లు దానికి కొంచెం ఎరువేసి నీళ్లు పోస్తూ వచ్చానండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా పెరిగిందో, పై దాకా వెళ్ళిపోయిందండి. ఆర్టిఫిషియల్గా హౌస్ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే దాన్ని పైన తగిలిచ్చున్నారు. దాని చుట్టూ అల్లుకునిందండి. ఇది చూడ్డానికి బాగా తమాషాగా అనిపిస్తోందండి. ఎక్కడైతే టెడ్డీ చూడండి, దీన్ని గలీజ్ అయిపోయింది, మురికి పట్టేసిందని తెచ్చి బయట పెట్టేసినారు. దాన్ని వాష్ చేయాలండి. నిన్న సాయంకాలం చెట్లకు నీళ్లు పడుతూ వచ్చాను. అంటే కొంచెం కొద్దిగా సర్దుతూ ఉన్నానండి. గార్డెన్ పని అక్కడ పడేస్తున్నారు సున్నం కొట్టేవాళ్ళు, మేస్త్రీలు అన్ని వస్తువులు. అందుకని ఇంకా అవన్నీ సర్దలేక మనిషిని పెట్టి క్లీన్ చేపిద్దాము అనుకుంటున్నానండి. కొన్ని పెద్ద మొక్కలంతా కూడా లైన్గా పెట్టాను. వాటిని కూడా ఇంకొన్ని మార్చేయాలండి. గ్రో బ్యాగుల్లో పెట్టుండేటివి ఎత్తి పైన పెట్టాలి. స్టాండ్లు అయితే అన్నీ ఇప్పి పెట్టేస్తున్నారు. అవన్నీ ఫిట్ చేసుకోవాలండి. బుక్ చేసినవన్నీ అలాగే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం కదా, అవంతా బిగించి అంటే ఫిట్ చేసి పెట్టి ఇవన్నీ మార్చుకోవాలండి. ఒక రోజు కానీ ఒక మనిషి వచ్చారంటే, మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ ఆ పనులంతా చేయించేసుకోవచ్చు. ఇవంతా క్లీన్ చేయించేసి స్టాండ్లు బిగించి పెడదాము అనుకుంటున్నానండి. మొక్కలు చూడండి, ఎండ తగ్గి చల్లగాలి, సాయంకాలం అయితే చల్లటి గాలి వస్తుందండి. ఎంత బాగా సంతోషంగా ఉన్నాయి చూడండి మొక్కలు కూడా. సాయంకాలం పూట అలా బయట వచ్చామంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. ఎండలకి ఇండ్లలోనే ఉండిపోయిన వాళ్ళు అలా బయట వచ్చారంటే ఫ్రెష్ గాలి వస్తుంది కదా. ఇదిగోండి నీళ్ళు అయితే సన్నగా పడుతున్నాయండి. ట్యాంకులో నీళ్ళు లేవు. ఇంక పైకి లాస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి దిగి నీళ్ళు వేసుకోవాలి. అందుకని కొద్దిగా పట్టేసి మళ్ళీ వెళ్దాంలే అనుకొని నీళ్లు పడుతున్నానండి. మీరు ఎవరైనా గార్డెన్ పెంచుతూ ఉన్నట్లయితే మీరు ఎలా చేస్తున్నారు ఎండలకి? ఇవంతా కూడా ఏర్ల చుట్టూ ఆ మొక్కల చుట్టూ ఎండుటాకులు అవన్నీ వేసి పెట్టామంటే ఎండ వడదెబ్బ తగలదు అని యూట్యూబర్స్ చెప్తున్నారండి. నాకైతే ఇంట్లో పనే సరిపోతుంది. బయటకు రావాలంటే భయం వేస్తుందండి ఎండకి. ఎందుకనేసి ఇంక ఇంట్లోనే ఉండిపోతున్నాను. ఎండలు తగ్గితే ఇంకా పైన అంతా శుభ్రం చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఈ నెల రేపు నెల కూడా ఎండలు బాగా ఉండొచ్చు కదండి. మనకు రేణిగుంట, తిరుపతి, చిత్తూరు జిల్లాకైతే ఎండలు విపరీతంగానే ఉంటాయి. రేణిగుంట, తిరుపతి ఏంటి, చిత్తూరు జిల్లా మొత్తం ఎండలేనండి. ఎక్కువ శాతం ఎండలు మనకే ఉంటాయి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా ఎండ తీవ్రత బాగా ఉంది కదండి. అవునంటారా కాదంటారా? మరి చూడండి, మొక్కలు మాత్రం సాయంకాలపు గాలికి సంతోషంగా అలా కదులుతూ ఉన్నాయి. నాకైతే ఈ మొక్కలను చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉందండి. చనిపోయినవంటే అన్నీ పాడైపోయినవన్నీ తీసి పక్కన పడేసాను. పుదీనా ఎంత బాగుండేదండి, మీకు ఎన్నోసార్లు చూపించాను కదా. అదంతా చూడండి ఎండిపోయి నీళ్లు లేకుండా సరిగా పోషణ లేకుండా అంతా ఎండిపోయినాయండి. ఇదైతే పారిజాతం మొక్క, ప్రూనింగ్ చేయాలండి. దీన్ని ఎటు పడితే అటు పెరిగిపోయింది చూడండి. ఇదైతే కాగడాల మొక్క. ఇది కూడా ప్రూనింగ్ చేసామంటే నెక్స్ట్ పూలు బాగా వస్తాయండి. అంతకుముందంతా మనం పూలు కోసి కట్టేవాళ్ళం కదా. ఇది గార్లిక్ వైన్కి కూడా పందిరిలాగా ఉండాలండి అల్లుకోవడానికి. ఏం చేయాలో దీనికోసం ప్లాన్ ఆలోచిస్తూ ఉన్నానండి. మీ ఇంట్లో మొక్కలుంటే ఎలా కాపాడుకుంటున్నారు ఏంటి నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడైతే ఇటుక రాయలు అన్నీ కింద ఉన్నవన్నీ పైకి తెచ్చి పేర్చేసినారండి అప్పుడు పనిచేసేవాళ్ళు. ఇవి కొన్ని అడ్డమైపోయినాయి. ఇప్పుడు ఎటు పడితే అటు ఉన్నాయండి. వస్తువులన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ సర్దుకోవాలండి నీట్గా. అదిగోండి ఆ ట్యాంక్ కింద కొన్ని వెళ్ళిపోయినాయి అనుకోండి, మళ్ళీ మిగతా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, మనం నీట్గా సర్దుకోవచ్చు. మనుషులు రమ్మంటే వాళ్ళు రావట్లేదండి, కుదరట్లేదు ఎండలకు. వాళ్ళు కూడా భయపడిపోయి మిద్ది పైన పని అనేసి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇవన్నీ చిన్న మొక్కలు, ఇవన్నీ స్టాండ్లో పెట్టేయాలండి. ఇవి స్టాండ్లోకి వెళ్ళిపోయినాయంటే ఓపెన్ ప్లేస్ అంతా బాగా కలిసి వస్తుంది మనకు. నా వ్లాగ్ మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఉంటానండి.